పాండవులు మహాప్రస్థానం. మహాభారతంలోని చివరి ఘట్టం. కురుక్షేత్ర యుద్ధం ముగిసి ధర్మరాజు 36 ఏళ్ల పాటు హస్తినపురాన్ని పాలించిన తర్వాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని తెలిసి పాండవులు కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. శ్రీకృష్ణుని నిర్యాణం. యాదవకుల వినాశనం చూశాక పాండవులకు ఈ భూమిపై ఉండాలనే కోరిక పోతుంది. ధర్మరాజు తన మనవుడైన పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేస్తాడు. ఆ తర్వాత పాండవులు ద్రౌపది కలిసి రాజభోగాలను విడిచిపెట్టి నారవస్త్రాలు ధరించి ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వారు తూర్పు తీరం నుండి మొదలుపెట్టి పడమర దక్షిణ మీదుగా చివరకు హిమాలయాల వైపు వెళ్తారు. ఈ ప్రయాణంలో ఒక కుక్క కూడా వారిని అనుసరిస్తుంది. వారు నీలి పర్వతం వైపు సాగుతుండగా ఒక్కొక్కరుగా కింద పడి మరణిస్తారు. వారందరూ గొప్పవారే అయినప్పటికీ వారిలో ఉన్న కొన్ని చిన్న చిన్న లోపాల వల్ల స్వర్గానికి వెళ్లే ముందు శరీరాన్ని వదిలేస్తారు. ద్రౌపది అందరికంటే ముందు పడిపోతుంది. కారణం, ఆమెకు 5 భర్తలు ఉన్న అర్జునుడిపై కొంచెం ఎక్కువ ప్రేమ ఉండేది. సహదేవుడు తనకంటే తెలివైన వారు ఎవరూ లేరనే గర్వం ఉండడం వల్ల, నకులుడు తనకంటే అందగాడు లేడని అహంకారం వల్ల, అర్జునుడు శత్రువులందరినీ ఒక్క రోజులోనే చంపేస్తానని గొప్పలు చెప్పుకొని ఆ మాట నిలబెట్టుకోలేకపోవడం వల్ల, భీముడు ఇతరుల ఆకలిని పట్టించుకోకుండా అతిగా భుజించేవాడు అతి భోజనం కావడం వల్ల, చివరకు ధర్మరాజు ఆ కుక్క మాత్రమే మిగులుతారు. అప్పుడు దేవేంద్రుడు రథంతో వచ్చి ధర్మరాజును స్వర్గానికి రమ్మని ఆహ్వానిస్తాడు. కానీ ధర్మరాజు నాతో వచ్చిన కుక్కను కూడా తీసుకు వస్తేనే నేను వస్తాను అని మొండికేస్తాడు. అప్పుడు ఆ కుక్క యమధర్మరాజుగా మారి తన కొడుకైన ధర్మరాజును దీవిస్తాడు. స్వర్గానికి వెళ్లిన ధర్మరాజుకు అక్కడ దుర్యోధనాదులు సుఖంగా కనిపించడం, తన సోదరులు నరకలో ఉన్నట్లు అనిపించడం చూసి ఆశ్చర్యపోతాడు. తన వారితో ఉండడమే తనకు ఇష్టమని నరకంలోనే ఉండడానికి సిద్ధపడతాడు. అయితే అది ఒక మాయ, పరీక్ష అని. కురుక్షేత్రంలో అశ్వత్థామ మరణం గురించి చిన్న అబద్ధం చెప్పినందుకు ధర్మరాజు కొద్దిసేపు నరకాన్ని చూడాల్సి వచ్చిందని ఇంద్రుడు వివరిస్తాడు. సందేశం: మానవుడు ఎంత గొప్పవాడైనా అతను చిన్న చిన్న తప్పుల వల్ల కూడా ఫలితం అనుభవించక తప్పదని మహాప్రస్థానం మనకు నేర్పుతుంది. చివరకు ధర్మం తప్పని ధర్మరాజు మాత్రమే సశరీరంగా శరీరంతో స్వర్గానికి చేరుకోగలిగాడు.